దేశ ఆర్థిక గమనానికి దిక్సూచిగా నిలిచే 2026-27 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు లోక్సభలో ప్రవేశపెట్టారు. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ సాధించిన అద్భుతమైన వృద్ధి, ప్రపంచ సవాళ్ల మధ్య నిలదొక్కున్న తీరు, భవిష్యత్తులో తీసుకోబోయే సంస్కరణల గురించి ఈ నివేదికలో లోతుగా విశ్లేషించారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ రియల్ జీడీపీ 6.8% నుంచి 7.2% వరకు వృద్ధి చెందే అవకాశం ఉందని ఈ సర్వే స్పష్టం చేసింది. సుస్థిరమైన దేశీ డిమాండ్, పటిష్టమైన స్థూల ఆర్థిక అంశాలు సానుకూలంగా ఉండటంతో భారత ఆర్థిక ప్రగతికి ఎలాంటి ఢోకా లేదని సర్వే ఆశాభావం వ్యక్తం చేసింది. వరుసగా 4వ ఏడాది కూడా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ప్రభుత్వం చేపట్టిన పన్ను హేతుబద్ధీకరణ, కార్మిక సంస్కరణలు, గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన వినియోగం ఈ వృద్ధికి ప్రధాన వెన్నెముకగా నిలిచాయని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ భారతదేశం మాత్రం తన అంతర్గత బలాల వల్ల స్థిరంగా దూసుకుపోతోంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు ప్రపంచ వృద్ధిని మందగించేలా చేస్తున్న భారతదేశపు ఆర్థిక మూలాలు బలంగా ఉండటం వల్ల విదేశీ పెట్టుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. ముఖ్యంగా తయారీ రంగంలో భారత్ గ్లోబల్ హబ్గా ఎదుగుతోందని, ఎలక్ట్రానిక్స్, మొబైల్ తయారీలో గణనీయమైన పురోగతి సాధించామని సర్వే వెల్లడించింది. 2014లో కేవలం 2 మొబైల్ ఫ్యాక్టరీలు ఉన్న దేశంలో నేడు 300కు పైగా కర్మాగారాలు ఏర్పడటం విశేషం. ద్రవ్యోల్బణం లేకుండా ఆర్బీఐ నిర్దేశించిన 4% లక్ష్యానికి అనుగుణంగానే ఉండటం వల్ల సామాన్యుడిపై ధరల భారం కొంత తగ్గే అవకాశం ఉంది. వస్తువుల ధరలు ఈ ఏడాదిలో స్థిరంగా కొనసాగుతాయని, దీనివల్ల ప్రజల కొనుగోలు శక్తి మరింత పెరుగుతుందని ఈ నివేదికలో అభిప్రాయపడ్డారు. అయితే భవిష్యత్తు సవాళ్లపై కూడా ఆర్థిక సర్వే హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా కృత్రిమ మేధ వినియోగం పెరగడం వల్ల ఆర్థిక రంగంపై ఒత్తిడి పడే అవకాశం ఉందని, ఆశించిన మేర ఫలితాలు రాకపోతే ఆస్తుల విలువ తగ్గిపోయే ప్రమాదం ఉందని పేర్కొంది. అమెరికా విధిస్తున్న సుంకాల భారం వంటి అంతర్జాతీయ అంశాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం చేపట్టిన వ్యవస్థాగత మార్పుల వల్ల భారత్ ఆ ఒత్తిడిని సమర్థవంతంగా తట్టుకోగలిగిందని సర్వే వివరించింది. రాబోయే రోజుల్లో ప్రతికూలతలు పెరిగి పరిస్థితి వికటించే అవకాశం ఉన్నందున నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అయినప్పటికీ సుస్థిర అభివృద్ధి కోసం పెట్టుబడుల పునరుత్తేజం, సేవారంగ వృద్ధిపై ప్రభుత్వం పెడుతున్న ఫోకస్ భారత్ను అగ్రగామిగా నిలబెడుతుందని ధీమా వ్యక్తం చేశారు. మొత్తంగా చూస్తే ఈ ఆర్థిక సర్వే ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్కు ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్ను సిద్ధం చేసింది.